ఓం నమో వెంకటేశాయ. ఆండాల్ తిరువడిగలే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మధుర భక్తి తరంగం తిరుప్పావై పాసుర గానం. తిరుమల పెద్దజీయర్ మఠంలో ధనుర్మాసోత్సవం. సింహాచలంలో ధనుర్మాస శోభ. శ్రీ వరాహ నృసింహునికి స్వర్ణ పుష్పార్చన సేవ. నెల్లూరులో శ్రీరంగనాథ స్వామికి విశేష కైంకర్యం. కల్పగిరీసునికి ప్రబంధ నీరాజనం. మనోభీష్ట ఫలకారకం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. తిరుపతిలో కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. తిరుమల దివ్యక్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆండాళ్ అమ్మవారు శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో పెరియాళ్వార్గా పేరుగాంచిన విష్ణు చిత్తులకు భూదేవి అంశగా సాక్షాత్కరించారు. శ్రీరంగనాథుడే తన భర్తగా భావించిన గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను పవిత్ర ధనుర్మాసంలో కాత్యాయని వ్రతంగా ప్రసిద్ధి చెందిన తిరుప్పావై వ్రతంతో సేవించి తరించింది. ఆ భావతోత్తమరాలు లోకానికి అందించిన మధుర కృష్ణ భక్తి పారమాత్మికమైన తిరుప్పావై పాసుర పఠనంతో తిరుమల గిరులు పరిమళిస్తున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ పెద్దజీయర్ స్వామివారి మఠంలో జియ్యంగార్ల పర్యవేక్షణలో ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు భక్తి ప్రపత్తులతో పాసుర గానం చేశారు. உங்கள் புழைக்கடை தோட்டத்து வாவியுள் செங்கையு நீர்வாய் நெகிழ்ந்து ஆம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போதந்தார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் எழுந்திராய் ஆனாதாய் நாவுடையாய் செங்கொடு சக்கரம் ஏந்தும் தடக்கையன் அங்கய கண்ணானை பாடேலோரெம்பாவாய் திருவடிகளே శరణం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ రవి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు విచ్చేసిన వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. Oh
ప్రసిద్ధ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయంలో స్వామివారికి స్వర్ణ పుష్పార్చన సేవ కన్నుల పండువగా జరిగింది. అప్పన్న సన్నిధిలో మార్గశిర మాసోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మూలమూర్తి సన్నిధి నుండి మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చిన స్వర్ణ పుష్పాలతో ఉభయ దేవేరుల సమేత శ్రీ వరాహ నృసింహునికి శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన సేవ నిర్వహించారు. సింహపురి వాసుల ఆరాధ్య దైవం తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం ధనుర్మాస శోభతో కాంతులిన్నుతోంది. నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీరంగనాథ స్వామివారి దివ్య ప్రాంగణంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామివారిని శోభాయమానంగా అలంకరించి తిరుచుపై వెంచేపు చేశారు. స్వామివారికి అభిముఖంగా ఆళ్వార్లను వెంచేపు చేసి దివ్య ప్రబంధ నివేదన విన్నవించారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇక అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో మందిరంలో శుక్రవారం ఉదయం తమిళనాడు గవర్నర్ రవీంద్రనారాయణ రవి తులాభారం మొక్కును చెల్లించుకున్నారు. ముందుగా శ్రీ వేణుగోపాల స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోమందిర ప్రదక్షిణతో గోమాతకు పూజలు నిర్వహించి గోమాతకు తులాభారం మొక్కును తీర్చుకున్నారు. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి, సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం, అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం. జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. సంప్రదాయ మేల్కొలుపులతో తిరునగరి ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పేరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో తిరుప్పావే పాసుర ప్రవచనం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయంలో దీపాలను వెలిగించి ప్రదక్షిణలు చేశారు. అనంతరం దైవ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆచార్య కె రాజగోపాల వివరించిన తిరుప్పావే ప్రవచనామృతాన్ని భక్తులు ఆస్వాదించారు. ఈనాటి పాశురంలో కమలములన్నీ వికసించాయమ్మా, కలువ పువ్వులు ముకిలించకపోతున్నాయి అంటే తెల్లవారవుతున్నది అని చెప్పడానికి ఈనాటి పాశురంలో చెప్పినటువంటి గుర్తు. పద్మములన్నీ కూడా వికసించి ఉన్నాయి అని అన్నారు. ఈ పద్మములే స్వామివారితో పోల్చి వర్ణించడానికి భూలోకములో ఉండేటటువంటి అనువైన, అందమైన, శ్రేష్టమైనటువంటి పుష్పములట. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నెల రోజుల పాటు ధనుర్మాస ప్రవచనాలు, తిరుప్పావే పాసుర గానం నిర్వహిస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విశేష కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుప్పావై పాసుల ప్రాముఖ్యతను వివరించారు. తిరుప్పావై అనే దివ్య ప్రబంధంలో 14వ పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ఉంగళ్ పుழக்கடை தோட்டத்து வாவியுள் செங்கழநீர் வாய் நெகிழ்ந்ததாம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் சங்கிடுவான் போகின்னார் எங்கடை முன்னம் எழுப்புவான் வாய்பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் சங்கொடு சக்கரமேந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாடேலோரெம்பாவாய் ஆண்டாள் దివ్య తిరువడిகளே శరణం. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఒంగోలు నగరంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు భక్తిరస భరితంగా జరిగాయి. ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి షోడశోప కైంకర్యాలతో సేవించారు. అనంతరం భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించి సత్యదేవుని చిత్రపటాలకు ఆరాధనలు జరిపారు. ఆపై వ్రత కథలతో స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేసి తీర్థప్రసాద వితరణ చేశారు. నారాయణాయ నమః, శ్రీ సత్యనారాయణాయ నమః. నారాయణాయ నమః, శ్రీ సత్యనారాయణాయ నమః. శేషాయ నమః, రత్నగిరివాసాయ నమః. కడప జిల్లా దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సుగంధ పుష్పాలు, బంగారు ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి నివేదన, హారతులు సమర్పించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప పురవీధుల్లో గ్రామోత్సవం జరిగింది. భక్తులు స్వామి అమ్మవార్లకు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించి గోవిందనామ స్మరణలు చేశారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్లో వేంచేసిన పడమటి ఆంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి మహారథోత్సవ సేవ అట్టహాసంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొని తమ ఇంటి దైవమైన పడమటి ఆంజనేయ స్వామివారికి పిండి వంటలను నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ అళఘనాథ స్వామివారి దేవాలయంలో పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల సుందరంగా అలంకరణ చేసి పల్లకీపై కొలువు తీర్చారు. తిరుప్పావై పాసుల పఠనం నిర్వహించిన తరువాత
సేవాకాలం సాతుమొర జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ఆవరణలో ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. తిరుప్పామె పాసుర పట్టణంతో స్వామివారిని సేవించేందుకు ఆలయానికి తరలివచ్చిన భక్తులతో పరిసరాలు సందడిగా కనువిందు చేశాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ వేణుగోపాల స్వామివారికి, అమ్మవార్లకు సకల శోభితంగా అలంకరణ చేసి తిరుప్పామె పాసుర పఠనం చేశారు. ఆ తరువాత నివేదన, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. అదేవిధంగా నల్గొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుప్పామె పాసుర పారాయణం వేడుకగా జరిగింది. ఉభయ దేవేరి సమేత స్వామివారికి సకల సుందరంగా అలంకరణ చేసి ఆ తరువాత వేదాంతం రామకృష్ణమాచార్యుల భక్తులకు ధనుర్మాస వ్రత మహాత్మ్యాన్ని వివరించారు. మహబూబ్ నగర్ జిల్లా తిరుమల హిల్స్లోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఆలయ ఆవరణలో శ్రీ మహాలక్ష్మి హోమాన్ని నిర్వహించారు. వేదికపై ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ మహావిష్ణువు మూర్తులను, శ్రీ మహాలక్ష్మీదేవిని వేంచేపు చేసి పూజలు చేశారు. అనంతరం వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా మహాలక్ష్మి హోమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. గుంటూరులోని కోనేటి శివాలయంలో కొలువైన శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో శాంతి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లను పుష్పశోభితంగా అలంకరించి చక్కటి వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యహవాచనం, కలశ పూజ, రక్షాబంధనం, యజ్ఞోపేత ధారణ తదితర విశేష క్రతువులను నిర్వహించిన తరువాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శాంతి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కడపలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం తిరుప్పావే పాసుర పఠనంతో మార్మోగింది. ఈ నెల 16వ తేదీ నుండి ఆలయంలో ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలు జనవరి 14 వరకు జరగనున్నాయి. ఈ క్రమంలో అర్చకులు ఉష్ణకాల ఆరాధనలు పూర్తి చేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను చామంతి, రోజా తదితర పుష్పమాలలతో అలంకరించి మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. భక్తులు తిరుప్పావే పాసుర పఠనంతో స్వామివారిని సేవించగా మహిళలు ఆలయ ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించి స్వామివారికి నివేదించారు. సింహపురి వాసుల ఆరాధ్య దైవం శ్రీ మూలస్థానేశ్వరుని సన్నిధి శివముక్కోటి ఉత్సవంతో పరిమళించింది. నెల్లూరులోని శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులకు శివద్వార దర్శనం కల్పించి పేట ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా శ్రీ శివగామ సుందరి అమ్మవారు, శ్రీ నటరాజ స్వామివారిని మండపంలో కొలువు తీర్చి మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, చందనం, విభూతి తదితర పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత స్వర్ణాభరణాలు, పూలమాలలతో స్వామివార్లను సుందరంగా అలంకరించి తిరుచుపై వేంచేపు చేశారు. బాజా భజంత్రీల నడుమ ఆలయ రాజగోపురం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి భక్తులకు శివద్వార దర్శనం కల్పించి మహామంగళ హారతులు సమర్పించారు.
శివ 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 శివ. నల్గొండ జిల్లా పార్వతీపురం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. దత్త జయంతి నాడు శ్రీరాముని సన్నిధిలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యనారాయణ స్వామివారి వ్రతాలలో భక్తులు పాల్గొని స్వామివారిని సేవించారు. అర్చకుల సూచనలు అనుసరిస్తూ వ్రత కథలను శ్రవణం చేస్తూ సత్యదేవుని వ్రతాలను జరుపుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 58,415 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,557 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,55,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.